మావోయిస్టులకు గత 2 రోజుల్లో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అరెస్టులు మావోయిస్టుల్లో కలకలం రేపుతున్నాయి. 2 రోజుల్లో 13 మంది కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి మకాం మార్చారని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులకు గత 2 రోజుల్లో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అరెస్టులు మావోయిస్టుల్లో కలకలం రేపుతున్నాయి. 2 రోజుల్లో 13 మంది కీలక మావోయిస్టు నేతలు హతమయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ దీపిక. ఈరోజు చూసుకుంటే నిన్నటి నుంచి జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే మావోయిస్టులకి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల ఉనికికే ఒక ప్రశ్నార్థకంగా మారింది. నిన్న ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు 13 మంది కీలక నేతల్లో ఎన్కౌంటర్లు హతమయ్యారు. అదేవిధంగా వీరిలో చూసుకున్న హిడ్మా లాంటి ముఖ్య నేత కూడా హతమయ్యాడు. అయితే దీంతో మావోయిస్టులకి ఉనికే ఒక ప్రశ్నార్థంగా మారింది. అదేవిధంగా మునిపెన్నడూ లేని విధంగా దాదాపు ఈ 5 జిల్లాలకు కలిపి 50 మంది మావోయిస్టులు కూడా పోలీసులకు దొరికారు. 50 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చూసుకున్నట్లయితే ఈ 5 జిల్లాలకి సంబంధించి కూడా ఈరోజు వారందరినీ కూడా మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించడం, వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. ఏదైతే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి అరెస్ట్ అయిన 28 మందిలో నలుగురికి ఇప్పటికే 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వాళ్ళ నలుగురిని కూడా నెల్లూరు జైలుకి వాళ్ళందరినీ తరలిస్తున్నారు. మిగతా వాళ్ళపైన కూడా కొద్దిసేపట్లో కూడా వాళ్ళకు కూడా రిమాండ్ విధించనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే హిడ్మా మరణం, అదేవిధంగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లు మొత్తం 7 మృతి చెందినట్లు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ప్రకటించారు. ఆ 7 కూడా మొత్తం వివరాలు ఇంకా రావాల్సి ఉంది. వీళ్ళు ఆ 7 కూడా ముఖ్యమైన నేతలు ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర కమిటీ, అలాగే సెంట్రల్ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలందరూ కూడా నిన్న ఈరోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి కూడా మొత్తం 13 మంది కూడా ముఖ్యమైన కీలక నేతలు మరణించడంతో ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మార్చి 26 నాటికి మావోయిస్టు రహిత భారతదేశంగా కూడా అనౌన్స్ చేస్తామనేది వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే మావోయిస్టుల ఉనికి కూడా పూర్తిగా పోయినట్టే అనేది భావించవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే నిన్న దొరికిన వీళ్ళందరూ కూడా 50 మంది మావోయిస్టులు కూడా రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవటం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మెజార్టీ సభ్యులందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ఏదైతే చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇప్పటికే ఆపరేషన్ కగార్ అనేది జరుగుతుంది. దీంతో వాళ్ళందరూ కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉండటం కష్టసాధ్యమవుతుంది. ఒకవైపు టెక్నాలజీ సాయంతో శాటిలైట్ ఉపగ్రహంతో కూడా మావోయిస్టుల కదలికలపైన ప్రత్యేకమైన నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే కూడా వారందరి కదలికలపైన ఎప్పుడైతే ఛత్తీస్గఢ్లో తీవ్రమైన ఒత్తిడి ఉందో వాళ్ళందరూ కూడా సేఫ్ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలకు కూడా వాళ్ళందరూ తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా విజయవాడ సమీపాన్ని చూసుకున్నట్లయితే దాదాపు 28 మంది ఒకే చోట ఉండటం అనేది చూసుకున్నట్టు వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళలో కూడా ఎక్కువ మంది మహిళలు. ఈరోజు చూసుకున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా కూడా చాలా తక్కువ ఏజ్, దాదాపు 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు. అదేవిధంగా మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ చూసుకున్నట్లయితే రోజువారి కూలీల రూపంలో ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా ఇక్కడ ఏమైనా సంఘటన చేయటానికా లేకపోతే ఇక్కడ కేవలం షెల్టర్ జోన్గా దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా ఇంకా మరింత విచారణలో బయటకు రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజుల కింద కూడా జరిగిన సంఘటనల నేపథ్యం మాత్రం మావోయిస్టులకి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలిందనేది చెప్పవచ్చు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.